దేశవ్యాప్తంగా సినీ ఇండస్ట్రీ సంక్షోభంలో ఉన్న విషయం వాస్తవమే. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే అక్కడి పెయిడ్ రివ్యూస్ ఇండస్ట్రీని పూర్తిగా కలుషితం చేస్తోంది. అక్కడ డబ్బు ఇస్తే సినిమా రివ్యూల గురించి గొప్పగా చెప్పడం లేదా రాయడం జరుగుతోంది. అలాగే రేట్ కార్డ్స్ కూడా ఇస్తున్నారు, లేదంటే బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు అతిపెద్ద నిర్మాతలే వాపోతున్నారు. దీంతో కొన్ని అతిపెద్ద ప్రొడక్షన్ హౌస్లు అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఇక బాలీవుడ్ నిర్మాతల ఆవేదన ఏంటో స్పెషల్ స్టోరీలో చూద్దాం. మన దేశంలో అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఏదంటే టక్కున చెప్పేది బాలీవుడ్. బాలీవుడ్ గురించి యావత్ ప్రపంచానికి తెలుసు. హాలీవుడ్ తర్వాత అందరూ బాలీవుడ్ గురించి ముచ్చరించుకుంటారు. అయితే ఇటీవల కాలంలో అక్కడ పెయిడ్ రివ్యూలు ఇండస్ట్రీని కలుషితం చేస్తున్నాయని నిర్మాతలు వాపోతున్నారు. ఒకప్పుడు బాలీవుడ్లో అతిపెద్ద ప్రొడక్షన్ హౌస్లు ఇప్పుడు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఉదాహరణకు కరణ్ జోహార్కు చెందిన ధర్మ ప్రొడక్షన్ తీసుకుంటే గత 45 ఏళ్ల నుంచి సినిమాలు తీస్తున్నారు. ఆయన తండ్రి ధర్మ ప్రొడక్షన్ స్థాపించారు. కుమారుడు కరణ్ జోహార్ దాన్ని కొనసాగిస్తున్నారు. అయితే గత ఏడాది అక్టోబర్లో ఆయన ఓ హిందీ సినిమా జిగ్రాను థియేటర్లో విడుదల చేశారు. అది అడ్రస్ లేకుండా పోయింది. 2019 నుంచి ధర్మ ఫిలిమ్స్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ వస్తున్నాయి. 2024లో 4 సినిమాలు విడుదల చేస్తే కేవలం ఒక్క సినిమా మాత్రమే కాస్త డబ్బు సంపాదించి పెట్టింది. ఇక ధర్మ ప్రొడక్షన్ నికర లాభం 2023 ఆర్థిక సంవత్సరంలో సుమారు 11 కోట్ల నుంచి గత ఏడాది తిరిగేసరికి లాభం కేవలం 60 లక్షల రూపాయలకు దిగొచ్చింది. దీంతో కంపెనీ మేనేజర్లకు, డైరెక్టర్లకు కొన్నేళ్లుగా డబ్బులు చెల్లించలేకపోతోంది. ఇక కరణ్ జోహార్ విషయానికొస్తే తండ్రి నుంచి వారసుడిగా ఆయనకు ప్రొడక్షన్ హౌస్ దక్కింది. కాగా ఆయన తండ్రి 2004లో కాలం చేశారు. ప్రస్తుతం ప్రొడక్షన్ హౌస్ లో 50% వాటాను విక్రయించే పనిలో పడ్డారు. తిరిగి జిగ్రా సినిమా విషయానికొస్తే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా థాయిలాండ్లో నిర్మించారు. ఈ సినిమా నిర్మాణానికి 75 కోట్లు ఖర్చు చేసి సినిమా తీశాడు. ఆలియా భట్ ను లీడ్ యాక్ట్రెస్ గా తీసుకున్నారు. కాగా ఆమె సహ నిర్మాతగా పెట్టుబడులు పెట్టారని చెబుతున్నారు. తీరా చూస్తే ఈ సినిమా వాణిజ్యపరంగా విజయవంతం కాలేదు. అయితే సినిమా విజయవంతం కావడానికి ధర్మ ప్రొడక్షన్ చేయాల్సిందల్లా చేసింది. విడుదలకు ముందు పెద్ద పెద్ద పోస్టర్లు ముద్రించింది, ట్రైలర్స్ విడుదల చేసింది. సోషల్ మీడియాలో కేవలం 24 గంటల్లో 40 మిలియన్ వ్యూస్ వచ్చినట్టు ప్రచారం చేసుకున్నారు. తీరా చూస్తే ఈ కామెంట్స్ అన్ని కంటెంట్ క్రియేటర్స్, సినిమాకు సంబంధించిన వారు లేదా సినీ స్టార్స్ కు చెందిన వారి నుంచి వచ్చినవే. ఇదిలా ఉంటే అక్టోబర్ 7న అంటే సినిమా విడుదల కావడానికి 4 రోజుల ముందు కరణ్ జోహార్ ఓ ప్రకటన విడుదల చేస్తూ డియర్ మీడియా మిత్రులారా, ఇక నుంచి తమ సినిమాలు ప్రీ రిలీజ్ స్క్రీనింగ్ ఉండదని స్పష్టం చేశారు. సినిమా విడుదలకు ఓ రోజు లేదా 2 రోజుల ముందు సినీ రిపోర్టర్స్ కు సినిమా చూపిస్తుంటారు. సినిమా చూసిన తర్వాత సినిమా గురించి రివ్యూలు రాయడం, రేటింగ్లు ఇవ్వడం జరుగుతుంటోంది. దీంతో యూట్యూబర్స్, బ్లాగర్స్, ఇన్ఫ్లుయర్స్ తమ సోషల్ మీడియాలో సినిమా గురించి రివ్యూ రాయడానికి అవకాశం లేకుండా పోయింది. ఇంతకు కరణ్ జోహార్ చెప్పదలుచుకుంది, మీరు పాజిటివ్ రాయడానికి ఇక నుంచి తాను డబ్బు చెల్లించరని పరోక్షంగా చెప్పినా తగ్గింది. అయితే సినిమాల రివ్యూలు 70% నుంచి 80% అంతా పెయిడ్ రివ్యూస్ అని సినీ ఇండస్ట్రీలో బహిరంగ రహస్యమే అని యాష్ రాజ్ ఫిలిమ్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. యాష్ రాజ్ ఫిలిమ్స్ విషయానికొస్తే దిల్వాలే దుల్హానియా లే జాయింగే లాంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించింది. సినిమా వ్యాపారంలో పెయిడ్ రివ్యూస్ సర్వసాధారణమని పేరు చెప్పడానికి ఇష్టపడని వైఆర్ఎఫ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. బాలీవుడ్లో సినిమా విడుదలకు ముందు డబ్బులిస్తేనే మంచి రివ్యూలు, స్టార్ రేటింగ్ లభిస్తుంది. లేదంటే సినిమా అడ్రస్ లేకుండా పోతుంది. నిర్మాత భారీ నష్టాలు కూరుకుపోవాల్సింది. అయితే నిర్మాతల్లో చాలా మంది రివ్యూల వల్ల మొదటి వారంలో 10 నుంచి 15% సినిమా వ్యాపారానికి కలిసొస్తుందని చెబుతున్నారు. సినిమా విడుదలకు ముందు రివ్యూ వైరల్ అయ్యిందంటే ఇక హిట్టే. నిర్మాతలు, నటులు కూడా పాజిటివ్ రివ్యూ కోసం డబ్బు చెల్లిస్తున్నారు. దీంతో మౌత్ పబ్లిసిటీ ద్వారా సినిమా హిట్ అవుతుందని భావిస్తున్నారు. ఈ వ్యాపారంలో కూడా రేట్ కార్డు ఉంటుంది.
పిఆర్, మార్కెటింగ్ కంపెనీలు, ఇండియాకు చెందిన టాప్ న్యూస్ ఆర్గనైజేషన్స్, ఎంటర్టైన్మెంట్ పోర్టల్స్, ట్రేడ్ ఎనలిస్టులు, సోషల్ మీడియా రివ్యూవర్స్, కంటెంట్ క్రియేటర్స్ కు డబ్బులు చెల్లిస్తుంటారు. చాలా మందికి సర్వీస్ చేసినందుకు ప్యాకేజ్ డీల్ మాట్లాడుకుంటారు. సినిమా గురించి గొప్పగా రాయాలని డబ్బు చెల్లించుకుంటారు. ఇక డీల్స్ విషయానికొస్తే సినిమా హాల్లో సినిమా విడుదల దగ్గర నుంచి హై స్టార్ రేటింగ్ వరకు సోషల్ మీడియాలో 3 నెలల వరకు సినిమా గురించి పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేయడానికి నిర్మాత అందరికీ డబ్బు పంచుకుంటూ పోవాల్సిందే. ఇక పెయిడ్ ఆర్టికల్స్ విషయానికొస్తే ఎస్టాబ్లిష్ అయిన మీడియా హౌస్ల నుంచి ఎంటర్టైన్మెంట్ పోర్టల్ వరకు పేరు మోసిన ట్రేడ్ ఎనలిస్టుల వరకు ముందుగా అడ్వాన్స్గా ఒప్పందాలు చేసుకుంటారు. ఇవి సాధారణంగా 50 లక్షల నుంచి 5 కోట్ల వరకు డీల్ జరుగుతుంటాయి. ప్రొడక్షన్ హౌస్లు సోషల్ మీడియా క్రిటిక్లను, ఇన్ఫ్లుయెన్సర్లను ముంబైకి విమానాల్లో రప్పించి వారికి ఖరీదైన హోటల్స్ను బస చేయించి ఐఫోన్లు గిఫ్టుగా ఇచ్చి పాజిటివ్ రివ్యూస్ రాయించుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పరిస్థితి ఎలా అయ్యిందంటే ప్రతి వారం కొత్త క్రిటిక్స్ పుట్టుకొస్తున్నారు. దీంతో వారికి డబ్బు ముట్టలేదంటే సినిమా గురించి చెడుగా ప్రచారం చేయడం మొదలెడుతున్నారు. ఈ పరిస్థితిని ముందే పసిగట్టిన ధర్మ ప్రొడక్షన్ ఇప్పటికీ ఆర్థికంగా చితికిపోయిన ఈ కంపెనీ ఇక అదనంగా పెయిడ్ రివ్యూస్ కు డబ్బులు ఇవ్వమని చెప్పడంతో పాటు సినిమా స్క్రీనింగ్ కూడా చూపించమని తేల్చి చెప్పింది. ఇక రివ్యూస్ రాసే వారికి ఎలాంటి అనుభవం ఉండదు. తమకు తెలిసి తెలియని మిరిమిరి జ్ఞానంతో రివ్యూలు రాస్తుంటారని పలువురు నిర్మాతలు వాపోతున్నారు. గత ఏడాది అక్టోబర్ 11న కరణ్ జోహార్ సినిమా జిగ్రా విడుదలైంది. ఈ సినిమా గురించి మీడియాలో నెగిటివ్ రివ్యూతో పాటు ట్రోలింగ్ మొదలెట్టింది. అయితే కరణ్ జోహార్ కు కొంతమంది ఎస్టాబ్లిష్ మీడియా పబ్లికేషన్ హౌస్లతో మంచి సంబంధాలున్నాయి. కాబట్టి వారు హై రేటింగ్ సినిమా గురించి గొప్పగా రివ్యూలు రాశారు. అక్టోబర్ 11న కొన్ని మీడియా హౌస్లు జిగ్రా గేమ్ చేంజర్, ఆలియా భట్ షైన్స్ అని, ఎమోషనల్ రోలర్ కోస్టర్ తప్పకుండా చూడండి అని ఓ బజ్ క్రియేట్ చేశారు. కొంతమంది క్రికెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఒక్కో ట్వీట్ కు 30,000 వరకు వసూలు చేశారంట. సినిమా నిర్మాతలు థియేటర్ల వద్ద తమ మనుషులను పంపించి సినిమా టికెట్లు కొంటున్నట్లు భ్రమ కల్పించాలనుకున్నారు. దీంతో అయినా జనాలు సినిమా థియేటర్కు వస్తారని భావించారు. ఎంత చేసినా చివరకు సినిమా దారుణంగా ఫ్లాప్ అయ్యింది. పెట్టిన పెట్టుబడుల్లో 3వ వంతు కూడా తిరిగి రాలేదు. భారీ నష్టాలను చవిచూసింది. సినిమా విడుదలై భారీ నష్టాల తర్వాత కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్లో 50% వాటాను అదార్ పూనావాలాకు 1000 కోట్లకు విక్రయించాడు. ఇక పూనావాలా విషయానికొస్తే సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ కంపెనీ నిర్వహిస్తున్నాడు. కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ తయారు చేసి సరఫరా చేసింది పూనావాలా కంపెనీ. కరణ్ జోహార్ మాదిరిగా బాలీవుడ్ కు చెందిన అతిపెద్ద ప్రొడక్షన్ హౌసెస్ తమ కంపెనీల వాటాలను విక్రయించుకునే ఆలోచనలో ఉన్నట్టుట. ప్రపంచంలోనే అతిపెద్ద ఇండస్ట్రీలో బాలీవుడ్ 2వ స్థానంలో ఉంది. ఏడాదికి 1700 సినిమాల నుంచి 1800 సినిమాలు నిర్మిస్తారు. సుమారు 20,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. సుమారు 20 భాషల్లో సినిమాలు తీస్తుంటారు. దీని ఫ్యాన్ బేస్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. అయితే బాలీవుడ్ నిర్మాతలు తమ సినిమా కోసం ఫేక్ రివ్యూలు రాయించుకొని తమ ఆస్తులను అమ్ముకోవడం విచారకరం. తాము పెంచి పోషించిన విష సంస్కృతి చివరికి వారినే కాటువేయడం సో సాడ్ స్టోరీయా బాలీవుడ్ అని సానుభూతి తెలపాల్సిందే.